ఆ మానవుణ్ణి తీసుకురమ్మని పంపిస్తే భూలోక ప్రజలతో ఏంటి ఆ ఏకైకలు పగపగలు? ఆ యమలోకంలో ఏముంది ప్రభు? ఎంతసేపు నూనెలో వేయించడాలు కొరడాలతో కొట్టడం తప్ప. అక్కడ అనుకో మనస్ఫూర్తిగా మాట్లాడుకున్న అదరే లేడు. ఇక్కడ ఫ్రెండ్ యాప్ అని యాప్ ఉంది. ఇందులో ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేయొచ్చు. చిత్రగుప్త, ఫ్రెండ్ యాప్ అనగానేమి? ప్రభు, ఫ్రెండ్ యాప్ అనగా మనం ఈ భూలోకంలో కొత్త కొత్త పరిచయాలను చేసుకోవచ్చు ప్రభు. అంతేకాక వీడియో కాల్స్, ఆడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు ప్రభు. అటులనా? అదిగో ఆ అమ్మాయిని చూడండి, ఫ్రెండ్ యాప్ వాడుతూ ఎంత సంతోషంగా ఉందో. ఏయ్! యముడు వచ్చినట్టున్నాడు ప్రభు. ఏంటి బాలా, యముడు పిలిచినా పలుకుటలేదు? ఏముంది ఆ ఫోన్ లో? యమలోకంలో బోర్ కొడుతుందని ఫ్రెండ్ యాప్ లో ఫ్రెండ్షిప్ తో పాటు అమ్మాయిలకి బోనస్ గా గిఫ్ట్స్ కూడా దొరుకుతున్నాయి. వాటిని డబ్బుగా కూడా మార్చుకోవచ్చు. చిత్రగుప్త, ఈ ఫ్రెండ్ యాప్ ఎచ్చట దొరుకును? ప్లే స్టోర్ లో దొరుకును ప్రభు. టైం అవుతుంది, అది లేచిందో లేవలేదో మళ్ళీ ఆయనకు తెలిస్తే ఊరుకోడు. అమ్మా కీర్తి, కీర్తి లేవే, టైం అవుతుంది. ఏంటి ఇది ఇంకా లేవట్లేదు? చిన్నో చిన్నో, ఎంతసేపు పడుకుంటావే? లేవే, టైం ఎంత అవుతుందో చూడు. అలారం పెట్టుకొని లేవటానికి కూడా ఎంతసేపా? లే. నువ్వు ఉన్నావు కదమ్మా, నీ ముందు అలారం ఎంత చెప్పు? వీటికేం తక్కువ లేదు. లే లేవే, నేను వచ్చేలోపు లేవకపోవాలా? కింద కుక్కలు వెనక్కిస్తా. లే. అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా వద్దమ్మా ప్లీజ్ అమ్మా, ఫ్యాన్ బంద్ చేయకు. బా కీర్తి, 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 మెల్లగా. కీర్తి, కీర్తి. హాయ్ అంకుల్, గుడ్ మార్నింగ్. కీర్తి లేదా? ఉంది. మీరెవరు? కీర్తిని కిడ్నాప్ చేయడానికి వచ్చాంలే. కీర్తి ఫ్రెండ్స్ అంకుల్. అవును అంకుల్. మీరెప్పుడు వచ్చారు నాన్నా? ఇప్పుడే వచ్చామంటీ. టిఫిన్ ఏమైనా చేశారా? అయ్యింది. మన కీర్తి ఫ్రెండ్స్ అండి. కూర్చోండమ్మా, నేను ఇప్పుడే వస్తాను. అలాగే అమ్మా. శుభోదయం అంకుల్. షూ తెగుతుంది, కూర్చో. జరగా. అంతా బాగున్నారా బాబు? బాగున్నారమ్మా. కీర్తి, నాన్న కీర్తి, ఇంకెంతసేపు రెడీ అవుతావే? మీ ఫ్రెండ్స్ వచ్చారు. ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? అయిపోయింది. పీటీ సార్ చేతులు నా బతికైపోయింది. చెక్కేస్తాడు. నేను అలా కాదండి, పొద్దున 5 గంటలకు లేచి స్నానం చేసుకుని తలదూకొని వచ్చాను. వెరీ గుడ్ నాన్న. మొన్న స్కూల్లో చెప్పాను కదా నాన్న మేడం గారి గురించి, అదన్నమాట దాని పరిస్థితి. అబ్బా మస్తు గాలి తీస్తున్నావమ్మా మా ఫ్రెండ్స్ ముందట. ఈరోజు ఒక్కరోజు లేట్ అయినందుకు. స్కూల్కు పోయేదేమన్నా ఉందా, ఇలా ముచ్చట్లు పెట్టుకునేదేనా? అయినా నీకు తెలియలేదా? అమ్మాయిని త్వరగా లేపాలని తెలీదా? పిచ్చి పనులు. హై సార్, నీ చిల్లర కామెడీలు ఎక్కడ కాదు, వెళ్ళి స్కూల్లో చేసుకో. అట్లెందుకు కొరుతున్నా డాడీ? హై మూయ్. రాత్రి తొందరగా పడుకుని ఉంటే పొద్దున తొందరగా లేచేదానివి. నేను చెప్పింది చెయ్యి. ఈ రోజు నుంచి 8:30 కల్లా తినాలి, 9 కల్లా పండాలి. ఇవన్నీ చేయలేదనుకో నిన్నేమనను, మీ అమ్మని అంటాను. అయినా సిగ్గుండాలి మన పంచాయతీ బయట వాళ్ళ ముందు పెట్టడానికి. ఆంటీ, మేము బయట వెయిట్ చేస్తాం, కీర్తిని రమ్మనండి. కీర్తి నువ్వు వచ్చేసి. నువ్వు రా. ఆగు, కొంచెం జాగ్రత్తగా ఉండు. బయట చిల్లరనా కొడుకులు ఎక్కువయ్యారు. ఎవరిని నమ్మే రోజులు కాదు. ఈ ఏజ్లో నీకేం తెలీదు, అర్థమైందా? అర్థమైంది డాడీ. నువ్వు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెట్టకు. స్కూల్కి వెళ్ళి చదువుకున్నామా ఇంటికొచ్చామా అన్నట్టుండాలి, అంతే. అర్థమైందా? పా.
ఏంద్రా ఏంది పిలిచి ఏం మాట్లాడతలేదు? ఏదో ఇంపార్టెంట్ అన్నావు. సరే నువ్వు ఆ తర్వాత చెప్పు కానీ నైట్ మీ ఇంటికి రానా, కలుద్దాం. హే వద్దు. ఎందుకు? ఎవరైనా చూసుకున్నావు నువ్వు? పిచ్చా నీకు? మరేంది? మా డాడీకి డౌట్ వచ్చింది మన మీద. అవునా? మీ డాడీ వండుకున్నాక మొన్న లేట్ నైటే కదా కలిసింది, అప్పటి నుండే డౌట్ వచ్చింది డాడీకి. ఒకవేళ దొరికితే మాత్రం నిన్ను నన్ను ఇద్దరిని చంపేస్తాడు. అమ్మో నిన్ను చంపమా, నన్ను వద్దు. హ్మ్? అంటే మన ప్రేమ బతకాలి కదా కీర్తి. అంటే మరి నేను చచ్చిపోతే ఎట్లా బతుకుతుంది? నువ్వు చచ్చిపో. సరే ఇది ఇంపార్టెంట్ మ్యాటర్ అన్నావు. నాకు భయం అవుతుంది ప్రణయ్. ఎందుకు? మ్యాథ్స్ ఎగ్జామ్ గురించి. చదువుకోలే నువ్వు నీ గురించి. నా గురించా? కీర్తి నేను చదువుకున్నా కీర్తి, ఫస్ట్ వస్తా అందరికన్నా ముందు. నువ్వు అట్లా టెన్షన్ పెట్టకరా, ఉన్నది కూడా మర్చిపోతాను. వీటికి వెళ్ళిపోదాం ఫస్ట్. బాగానే రాస్తాడు. చెప్తే ఏనో. అరే ఏంటలా చూస్తున్నారు? క్లాస్ రూమ్లో అందరినీ వదిలేసి మీకు మాత్రమే స్పెషల్ ట్రీట్మెంట్ ఏంటనా? ఎందుకో తెలుసా? తెలీదు సార్. నేను చెప్తా కదా కీర్తి, క్లాస్లో అందరికీ వాళ్ళు పాస్ అవ్వడం మాత్రమే ఇంపార్టెంట్, కానీ మీ అందరికీ వీడిని పాస్ చేయడం ఇంపార్టెంట్. అలా కాదు సార్. మోయ్ పోయి కూర్చోండి. ఏ జరిగే ప్రణయ్ నువ్వు నా ముందు కూర్చో. ఇక్కడనా సార్? ఇక్కడే. ఇక్కడ కూర్చుంటా సార్. నోరు మూసుకుని కూర్చో. కూర్చోమన్నాగా. రేయ్ సార్ ఇట్రా. రై సార్, నేనంటే ఎందుకు సార్ మీకు అంత ప్రేమ? రోజు ఉండదురా, ఈరోజు ఎక్స్ట్రా క్యూట్ కనబడుతున్నావు. కూర్చో. ఇదేంటి సార్ ఏదో క్వశ్చన్ పేపర్లో ఉంది? క్వశ్చన్ పేపర్లో ఉండగా భగవద్గీతలో ఉంటుందా? నోరు మూసుకుని రాయి. ఆల్ ద బెస్ట్. బాగా రాయి. ఐఎమ్ కౌంటింగ్ ఆన్ ఇట్. సార్ బ్లెస్ మీ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. బాగా రాయి. పేపర్ మీద నేము రోల్ నెంబర్ మాత్రమే రాయండి, వేరే ఏం రాయొద్దు. ఒకవేళ రాసినట్టయితే అలాగే వదిలేయండి. పిచ్చి గీతలు గీసి మాత్రం అటు ఇటు కొట్టేయద్దు. గీతల గీద్దని చెప్పానా? ఏయ్, పేపర్ ఎందుకు చింపుతున్నావు? మీరే చింపమన్నారు. గీతలు గీయద్దన్నారా, పేపర్ చింపమనలా. సరిగ్గా రాస్తావు. నువ్వెందుకు రా చింపుతున్నావు? సార్ ఫస్ట్ పేపర్ దేవునికి సార్. ఫస్ట్ అయితే ఎగ్జామ్ స్టార్ట్ చేయండి. ఎగ్జాక్ట్గా 40 మినిట్స్లో పేపర్ తీసుకుంటా. రేయ్ సార్ స్లిప్లో ఏమన్నా పెట్టావా? లేదు సార్. నిజం చెప్పు. అమ్మతోడు సార్, పెట్టలే సార్. నీ అంతటి నువ్వు ఇస్తే వదిలేస్తా సార్. నాకు దొరికాయి అనుకో చంపేస్తా. తేయ్. పెట్టలే సార్. నోరు మూసుకుని తేయ్. మ్యాథ్స్ ఎగ్జామ్కి ఫిజిక్స్ స్లిప్ ఏంట్రా? ఎక్కడ తీసావు అక్కడ పెట్టుదాన్ని. ఎక్కడ తీసావు అక్కడ పెట్టు. నవ్వులు మింగే. నేను ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో కూడా ఇన్ని క్వశ్చన్స్ లేవురా. మొత్తం అయిపోయినాయి. నువ్వు స్లిప్పులు పెట్టింది స్లిప్ టెస్ట్గా, లేదంటే ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ స్లిప్పులు పెట్టావా? సార్ అంటే పాస్ అవ్వకపోతే మీరు కొడతారని పెట్టాను సార్. సార్ కూర్చోరా. కొట్టను సార్. కొట్టొచ్చు సార్. కొట్టను కూర్చో. సార్ ఆనెస్ట్గా ఒప్పుకున్నాను సార్. కొట్టనని చెప్పానుగా, కూర్చో. మా మంచి సార్. గుడ్ బాయ్. థ్యాంక్ యూ సార్. సార్ 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 నొప్పి సార్ 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 పెట్టండి సార్. పెట్టండి సార్. పెట్టండి సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ 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 పెట్టండి సార్. పెట్టండి సార్ ప్లీజ్ సార్.
రే ప్రణయ్, నీ దగ్గర ఉన్నాయా స్లిప్లు? కీర్తి కొంచెం పక్క జరుగు, చూస్తున్నాను నీ దాంట్లో. అమ్మా పేపర్ కవర్ చేసుకో. సార్ లావణ్య నా చూసి కాపీ కొడుతుంది సార్. సార్ 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 నొప్పి లేదు సార్. సార్ 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 నీది నువ్వు సార్ సార్ ఓకే సార్ కడుకుంటా సార్. ఏయ్, టైం అయింది, త్వరగా. సార్ అయిపోయింది సార్. ఇంకా 10 నిమిషాలు టైం ఉందా? ఎందుకంత తొత్తరా? ఎప్పుడెప్పుడు ఇచ్చి వెళ్ళిపోదామా? మీరే కదా టైం అయిపోయింది అన్నారు. రిమైండర్ కాల్. రాయి, నోరు మూసుకుని. రాస్తాంలే. టైం ఓవర్. స్టాప్ రైటింగ్. పేపర్ ఎవరా? అయిపోయింది సార్. వాళ్ళందరి దగ్గర పేపర్స్ కలెక్ట్ ఓకే చేసుకో. సార్. ఇలా పేపర్ ఇచ్చి స్టాప్ రైటింగ్. సార్ నన్ను తిడతారు. అది ఇచ్చారా? ఆగు. అది మళ్ళా తిడితే ఇచ్చేయి చెయ్యి సార్. అందరి దగ్గర కలెక్ట్ చేశాను సార్. ఎంటైర్ సంవత్సరంలో నువ్వు చేసిన పనికొచ్చిన పని ఏదైనా ఉందంటే అది ఒకటేరా. ఓకే సార్. సార్ టైం అయిపోతుందని ఫాస్ట్గా పేపర్స్ ఇచ్చాను, చూసి కరెక్షన్ చేయండి సార్. మార్కులు తక్కువైతే అప్పుడు చెప్తా. సారీ సార్. ఓకే. రేపు కలుద్దాం. ఈ లోకంలో ఉన్నది కాంప్లెక్స్ ఒక్కటే, దేవుడు ఒక్కడే, సుప్రీం యష్కిన్. రేపటి కోసం ఏం రాయలేవా? చెప్పినా కదా ఫస్ట్ మనమే. కీర్తి ఇవి ఏవే అయ్యే పనులు కనపడట్లేదు. ఎగ్జామ్లు ఏం రాయలేంరా. పిక్చర్ అయితే ఆ? తాటి బెల్లం తైద రొట్టె, తాటి బెల్లం తైద రొట్టె, ఇది మన మనసు తాయరా దేవుడు జంపుతావుడా. ఇప్పుడే స్లిప్ టెస్ట్ అయింది కదా, చూస్తే ఏం రాయలేరు, మళ్ళీ పాట పాడుతున్నారు. సింగర్స్ అనుకుంటున్నారా ఏమన్నా? హే పిచ్చ లైట్ తాటి బెల్లం తైద తైద రొట్టె, రొట్టె, తాటి బెల్లం తైద రొట్టె, ఇది మన. పిచ్చ లైట్ అయింది, కొంచెం కూడా భయం లేదా? హలో 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 ఏమంటివి నేను మనసు పెట్టి మ్యాథ్స్ రాయడం స్టార్ట్ చేసినాను అనుకో, స్కూల్లో టాపర్స్ ఇంక్లూడింగ్ నువ్వు కూడా పనికిరావు. ఏమంటారు అర్జున్? అంతే. రేపు కానీ నువ్వు ఫెయిల్ అయినావు అనుకో, గబ్బిల మేలాడి తీసిన టైలర్ తీసాడు మ్యాథ్స్ నిన్ను స్కూల్ బయట. అర్థమైందా? నేను నీ గురించి ఆలోచించినంత నువ్వు కూడా నీ గురించి ఆలోచిస్తలేవు. చూసినావా, నువ్వే అన్నావు. రే అర్జున్, కీర్తి నా గురించి ఆలోచించినాక ఇంకా నేను ఎందుకురా పిచ్చ లైట్ అంతే. తాటి బెల్లం. అంటే నేను పాస్ అయితే నువ్వు పాస్ అయినట్ట, నువ్వు కూడా పాస్ కావాలి. ఇసొంటి మాటలకి ఏం తక్కువ లేదు, పుట్టినాలు రాలినట్టు రాలుతాయి. అర్జున్ హా? నువ్వన్నా చెప్పు అర్జున్, రాను రాను రెక్లెస్గా తయారవుతున్నాడు. అవునరా, ఒకసారి ఆలోచించరా. కీర్తి చెప్పేది కూడా నీ మంచి కోసం కదరా. రే ప్రణయ్, మ్యాథ్స్ సార్ ఏం చేస్తాడో ఏమో కదా లావణ్య, స్కూల్లో అందరు ఒక సైడ్, వీడు ఒక్కడు ఒక సైడ్, నేను మాత్రం నీ సైడ్. అయినా నువ్వేమైనా బాగోవాలి అనుకుంటున్నావరా ప్రతి తెలివితో ఆలోచించడానికి? నేను బాగోలేరా, నా దేవసే నాకు. రేపు బల్లాలు వచ్చి స్కేల్ తీసుకొని నీ ముట్టి వాళ్ళ కొడతాడు, అప్పుడు చల్లగా అయింది. అంత లేదు. ఏహే ఇవన్నీ కాదు, నువ్వు అర్జున్గా మ్యాథ్స్ సార్ దగ్గరకు పోయి సారీ చెప్పు, ఒప్పుకో ఏం రాయలేదని. అట్లీస్ట్ ఆయన ఈగో అయినా సాటిస్ఫై అయ్యి నిన్ను వదిలేస్తాడు. మరి నాకు లేదా ఇగో, మ్యాథ్స్ సార్కే ఉందా? బరాబర్ పాస్ అయ్యి చూపిస్తా. మీ అందరికన్నా ఎక్కువ మార్కులు రాకపోతే నన్ను అడుగు, మ్యాథ్స్ సార్ డప్పులు కొట్టుకుంటాడు నేను పాస్ అయినా అని. సార్ ప్రతిసారి మీ ఎంట్రీ ఏంటి సార్ మాకు? ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నావురా? స్లిప్ టెస్ట్లో ఫెయిల్ అయితే ఏం చేస్తానో తెలుసుగా. ఏం చూసుకున్నా బలుపు? సార్ మీరు ఎందుకు వాళ్ళకిలాగా అంతగానం గరం గరం అవుతారు? మీరు కూల్గా ఉండండి. నేనేం చెప్తున్నా అంటే అందరికన్నా ఫస్ట్ తెచ్చుకుంటాను సార్. లాస్ట్ నుంచా? ఎరా అర్జున్, ఎన్ని రోజులు నువ్వు అక్కడే కామెడీ చేస్తావు అనుకున్నా?
ఇప్పుడు వీడు కూడా చేస్తున్నాడు. అది కాదు సార్. మోయ్, వీడు పాస్ అవ్వాలని అందరూ దేవుణ్ణి మొక్కుకోండి. ఆ బుక్స్ ఇవ్వమ్మా. చల్లబడ్డవా? రేయ్ ఆ, ఒకసారి లోపలికి వెళ్దామా? వెళ్ళరా. అయ్యా నీతో డబ్ల్యూడబ్ల్యూ ఆడతాడు. ఏ నీతో ఆడాడా? నీతో ఆడుతున్నాడు కదా. లావణ్య అడిగి చెప్పు కంట్రోల్ అవ్వమని. వాడికి చెప్పు, నాకు కాదు. రేయ్ ఆ, కీర్తి వస్తుంది. కనిపిస్తుందిరా. హాయ్ కీర్తి. హాయ్. తుడుపుకోకు. మ్యాథ్స్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ రావాలని దేవుడి దగ్గర మొక్కి కుంకుమ పెడుతున్నా. అంటే ఇప్పుడు ఏంది ఈ బొట్టు నన్ను కాపాడుతుందా? కామెడీలు చేయకి. ఏయ్, హౌల మాటలు మాట్లాడకు. ముందు నమ్ము, అంతా మంచిగా జరుగుతుంది. సరే నమ్ముతా. స్కూల్కి పోదామా? సరే పదా. చూడు అక్కడ ఎంత బాగుందో. నువ్వు ఎప్పుడన్నా పెట్టావు నాకు బొట్టు? నీకు బొట్టు పెడితే సరిపోదురా, దిష్టి చుక్క పెట్టాలి. మరి ఇప్పుడు నాకు పెడతావా పెట్టవా? పెట్టను. నాకు బొట్టు పెట్టాల్సిందే. నాకు బొట్టు పెట్టాల్సిందే. హే లావణ్య, తీసుకొని బొట్టు పెట్టవే, లేదంటే కింద పడి ఏడ్చేటట్టున్నాడు. బాగుందా? థు. పదా. ఇక ఆపుతావా? రండి రండి క్లాస్మేట్స్. అక్కడే ఆగిపోయారే. బొట్లు బాగా పెట్టారా? ఫెయిల్ అవ్వకూడదనా? ఏంటి అక్కడ నిలబడిపోయారు? మీ పేపర్లో కరెక్ట్ చేస్తున్నా. కమ్ హియర్. కీర్తి, 35కి 34. యూ కెన్ డూ బెటర్. ఓకే ఓకే సార్. లావణ్య, 20 మార్క్స్. చదవకుండా అంట్లు తోముకుంటావు 4 ఏళ్లలో. చదివిసావు. వేస్ట్ ఫెలో. అర్జున్ సార్. 10 మార్కులు. సార్. ఇట్రా ఇట్రా సార్. సార్. ఇట్రా. బొట్లు పెడతారా? బొట్లు పెడతారా? మార్కులు చదివితే వస్తాయి. చదివితే వస్తాయి. సారీ సార్. నీకు కూడా ఇస్తాను రా. కంగారు దేనికి? ఎలా పాస్ అయ్యావురా? సార్ చెప్పరా, ఎలా పాస్ అయ్యావు? సార్ ఒకసారి పేపర్. ప్రాక్టీస్ చేసిన సార్. రాత్రి పగలు మీరే సార్. కళ్ళకు కూడా మీరు వచ్చారు సార్. మస్తు ప్రాక్టీస్ చేసిన సార్. ఏదో చేసావురా, అదేంటో అర్థం కావట్లేదు. నిజం చెప్పు. నిజం సార్, ప్రామిస్ సార్. కావాలంటే బోర్డు మీద ఇలా రాస్తా. ఏదో చేసావురా. ప్రాక్టీస్ చేశాను సార్. చెప్తా, దొరుకుతావు. ఏం చేసావో దొరుకుతావు, అప్పుడు చెప్తా. అంటే అది ఏయ్! అయ్యో సార్. సార్ 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 అయ్యో అయ్యో ఫీల్ అయిపోయాడేమరా సార్. బాగా ఫీల్ అయిపోయాడు సార్. ఎలాగైతే పాస్ అయ్యాంగా. అరే మామ, నువ్వు సూపర్ రా. ఇప్పుడు ఒప్పుకున్న బాహుబలి. ఆయన తెలియలేకపోయినా ఎంతో కొంత ఉందిలే. నేను అనవసరంగా పాస్ చేయించాను. నువ్వు ఎగ్జామ్లు ఏం రాయలేవు కదా, నిజం చెప్పి ఎట్లా పాస్ అయినావు? ఎవరు చెప్పి నేను రాయలే అని? నేను రాసిన. ప్రతిదానికి ఎందుకు టెన్షన్ పడతావు నువ్వు? జిలేబీలాగా మాటలు లిప్పక్ ప్రణయ్. నిజం చెప్పు. రే అర్జున్, నువ్వు కూడా ఏం రాయలే కదా, ఆ 10 మార్క్స్ ఎట్లా వచ్చినాయి? తాయిస్ మహిమా, కష్టపడ్డా, పని చేసిన, బుక్ తీసిన, ప్రాక్టీస్ చేసిన. సింపుల్ లివింగ్, హై థింకింగ్, లో ప్రొఫైల్. అర్థమైందా? హెచ్చియాపు. ప్రణయ్ నిజం చెప్పు, మళ్ళీ ఏం పెయింట్ చేసినావు? అరే
మేడం ఫుల్ ఫైర్లో ఉంది, పోయి సోడా పట్టుకురాపో. ఎందుకు అట్లా రుతు? ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ఈసారి ఏమైనా చేస్తే మళ్ళీ మ్యాథ్స్ సార్ పెద్ద పెంట చేశాడు. నీకు అసలు అర్థమే కావట్లేదు. ఇప్పటికి చాలా చేసినావు. అవసరమా ఇవన్నీ నీకు? చెప్పసలు ఎట్లా రాసినావు? అరే చెప్తే అర్థం కదా, నేను చదువుకున్నా అంటే. ఏది ఈ ప్రాబ్లం జై? అది అప్పుడే మర్చిపోయినా. ఏచి నాతో మాట్లాడకపోయినా నువ్వు. నీకు నచ్చింది చేసుకో, నీ సావు నువ్వు సావు. నీకోసం ఆలోచిస్తున్న యుడు వేస్ట్. నువ్వు మారవు ప్రణయ్, నిన్నెవ్వరు మార్చలేరు. ఏచి నాతో మాట్లాడకు. నీకు నచ్చింది చేసుకో, నీ సావు నువ్వు సావు. ఒకట్రా, నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి, అందులో నేను కూడా ఉండాలి. కలిసి హ్యాపీగా 10th పాస్ అయిపోదాం కీర్తి. ప్రణయ్, ఇది ఒక్క ఇయర్ కష్టపడి చదువు, నెక్స్ట్ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. నువ్వు 10th పాస్ అయితే నా అంత హ్యాపీ ఇంకెవ్వరు ఉండరు.